అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వం నుంచి 217 జీవో తెచ్చేసి మత్స్య కార్మికులు జీవనోపాధి చాలా కోల్పోయామండి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ రాగానే ఈ 217 జీవోను ఎత్తిపెట్టేస్తానన్నట్టు రద్దు చేసేస్తామన్నారు. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారమే రద్దు చేశారు. మన అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా చేశారు. కాబట్టి చాలా ధన్యవాదాలతో మనం తెలుసుకుంటూ ఈ రాక్షస పాలన ఈ మత్స్యశాఖకి ఎప్పుడు కానీ గత ప్రభుత్వం నుంచి 100% చంద్రబాబు నాయుడు గారు 100% సబ్సిడీతో చేప పిల్లలు ఇచ్చేవారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఒక చేప పిల్ల కాదా చేప పోలీసుని కూడా 100 సబ్సిడీగా ఏమీ ఇవ్వలేదు. చాలా జీవనోపాధులు కోల్పోయాము. అలాగా స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చి ఒక 2 నెలలు అవ్వముందే ఈ 217 జీవోను రద్దు చేసింది. అందుకనే ఈ పిసరమేళలు అందరూ ఈ చిన్న చెరువు గట్టు కాడ పాలాభిషేకంతో చాలా పిసరమేళలు అందరం పండగ పాలాభిషేకాలు చేసాము సార్. మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన అచ్చెన్నాయుడు గారికి, మా నియోజకవర్గం కోండ్ర మురళి గారికి చాలా ధన్యవాదాలండి. గత ప్రభుత్వం 217 జీవోని పాస్ చేసింది. దానివల్ల మాకు ఎంతో నష్టపోయాం చాలా వరకు. అలాగే ఈ ప్రభుత్వం కూడా వచ్చే ఎలక్షన్లో మాకు 217 జీవోని రద్దు చేస్తామని చెప్పారు. చెప్పిన మేరకు చంద్రబాబు నాయుడు గారు అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా ఈ జీవోని రద్దు చేశారు. దానివల్ల ఆనందంతో ఇక్కడ మా చిన్న చెరువు గట్టు మీద పాలాభిషేకం చేసుకున్నాం. అలాగే చాలా వరకు మేము ముందు ప్రభుత్వంలో నష్టపోయాం. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు వచ్చి మాకు ఆ జీవోని రద్దు చేశారు. చాలా వరకు ఆనందంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.